కాంగ్రెస్ లోకి వస్తే హరీష్ కు దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇస్తామంటూ రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, ఈ రోజు రాజగోపాల్ వ్యాఖ్యలు కొన్ని వ్యంగ్యాస్త్రాలు కూడా మాట్లాడడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడుతూ నల్గొండ బీఆర్ఎస్ రేపు జరగనున్నటువంటి సభ ఏదైతుందో అది అగ్రప్లాప్ అవుతుంది. ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ తొందరగా నమ్మడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ లేదు. 26 మంది ఎమ్మెల్యేలతో అంటే 2/3 ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ లో చేరితే హరీష్ రావుకు దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇస్తామని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. గత హరీష్ వ్యాఖ్యానం జరిగింది. మొత్తం మీద చూస్తే గతంలో మా పార్టీ తీసుకున్నారు. సో మేము కూడా 26 మంది ఎమ్మెల్యే వచ్చే వాళ్ళు ఉంటే మొత్తం వాళ్ళని ఖచ్చితంగా కలకలం చెలరేకపోవచ్చు. అయితే పార్టీని నడపడం కేటీఆర్ వల్ల కారణం లేదు. ఏదో కొద్దిగా హరీష్ రావు కష్టపడుతున్నాడు. సో హరీష్ రావు కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తమ పార్టీలోకి 2/3 మెజార్టీతో వస్తే రాజ్యాంగబద్ధంగా పార్టీలో తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. చేర్చుకుంటాము. హరీష్ రావును కూడా ఆయనకు దేవాదాయ శాఖ ఇస్తాము. ఏదో 10 మంది 5 ఎమ్మెల్యేలు వస్తామంటే కుదరదు అంటే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇప్పటివరకు ఇంకా రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి కూడా ఈ విషయం వెళ్ళినట్టు ఉంది. దాని మీద వీళ్ళు ఈ రేపు కానీ ఎప్పుడైనా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.